అన్నా 100 రూపాయల టీ షర్ట్ నాకొద్దయ్యా. టీ షర్ట్ అన్న. ఇండియా రావడానికి డబ్బులు లేక మలేషియన్ జంక్షన్ లో టీ షర్ట్లు అమ్ముకుంటున్న రూపేష్ తెలుగు ట్రావెలర్. అక్కడ చూడండి, షార్ట్లు 10 రింగెట్లు, టీ షర్ట్లు 10 రింగెట్లు, మొత్తం 10-15 రింగెట్లే. బ్రాండెడ్ కట్ డ్రాయర్లు 10 రింగెట్స్ అంటే మన కరెన్సీలో 170 రూపాయలు. పండగ చేసుకోండి. అసలు షాపింగ్ చేయాలని వెర్రి ఉంటుంది కదా, వాడు ఇక్కడికి వస్తే మాత్రం తిమ్మురు అణిగిపోద్ది వాడికి. అమ్మాయిలు రండమ్మా, ఇండియాలో ఉండే అమ్మాయిలు అందరూ ఒకసారి మలేషియాకి రండి. కానివ్వండి రా, కానివ్వండి. చాలా కాన్ఫిడెంట్గా ఆ ఫ్లవర్స్ అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ అనుకుంటున్నారేమో. ఈ ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు, అవంతా కూడా కాటన్, తర్వాత ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ. అబ్బా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వరల్డ్స్ 2nd టాలెస్ట్ టవర్. దీని హైట్. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ మలేషియా, కౌలాలంపూర్. ఈరోజు నేను మీకు మలేషియాలో హార్ట్ ఆఫ్ ద కౌలాలంపూర్ అని పిలిచేటువంటి ఒక ప్లేస్ ఉంది. షాపింగ్ అంతా కూడా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి. సో ఆ ఏరియాకి అయితే వచ్చాము ఇప్పుడు మనము. జస్ట్ మన రూమ్ ముందే లోపలికి వెళ్తే మీకు అసలు అన్బిలీవబుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి. చాలా తక్కువ. టీ షర్ట్లు, వాచ్లు, చైన్లు, షూస్ అన్నీ బ్రాండెడ్వి, ఫస్ట్ క్వాలిటీవి. అవన్నీ కూడా మీకు బడ్జెట్లో దొరుకుతాయి. ఎవరైనా సరే మలేషియా వస్తే ఇక్కడ తీసుకొని మీరు మన ఇండియాకి వెళ్ళి లక్షణంగా వాటిని ఒరిజినల్ ప్రోడక్టా ఇది ఫస్ట్ కాపీనా అని కనిపెట్టడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ ఏరియాకి అయితే వచ్చాము. ఏరియా వచ్చేసి జలన్ ప్యాట్లింగ్ అంటారు. ఇక్కడికి ఎలా రావాలి ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను. నా వెనకాల చూస్తున్నారు కదా, అదే దీన్ని మలేషియా మొత్తానికి కూడా హార్ట్ అని పిలుస్తారు అనమాట. హార్ట్ ఆఫ్ ద టౌన్ అంటే గుండె, హృదయం అని పిలుస్తారు. సో అలాంటి ఏరియా ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయేసి షాపింగ్లో ఏమేమి ఉన్నాయనేది డీటెయిల్గా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రైజెస్ కూడా చూపిస్తాను, బార్గెన్ కూడా మనం ఎంత చేయొచ్చినది కూడా చూపిస్తాను. కీప్ డు వాచింగ్. అక్కడ కార్నర్లో ఒక బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మన రూము. జస్ట్ ఇలా 100 మీటర్స్ వాక్ చేసుకుని వస్తే కనుక ఇది జలన్ ప్యాట్లింగ్. ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాలంటే కొంచెం తలకాయ నొప్పే. సిగ్నల్స్ పడిన తర్వాత మాత్రమే మనం రోడ్డు అనేది క్రాస్ చేయాలి. వెహికల్స్ అన్ని ఆగాలి, అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఆటగాళ్ళందరూ మలేషియాకి వస్తారు కదా, సో షాపింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ ఏరియా చూపించబోతున్నాను నేను మీకు. ఇది జలన్ ప్యాట్లింగ్ స్ట్రీట్. లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసుకుంటే సూట్ కేసులు ఉన్నాయి. మొత్తం అంతా 8 రింగెట్స్ నుంచి స్టార్ట్. అంతా మీకు 1500 నుంచి స్టార్ట్. చూడండి, మొత్తం ఫారినర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా షార్ట్స్, తర్వాత ఈజీ డ్రై ఉన్నాయి కదా, ఇవి నైక్. ఇది వచ్చేసి మీకు ఇంచుమించు 1000 రూపీస్ పడుతుంది అంతే. ప్యాంట్లు కానీ లేకపోతే షార్ట్స్ కానీ. ఈ షార్ట్స్ ఉన్నాయి చూడండి, ఈ షార్ట్స్ అంతా కూడా 500 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఒక రింగెట్ అంటే 18 రూపీస్ అబ్బా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్వు నేను ఎన్ని రింగెట్లలో చెప్తానో మీరు అన్నీ 18 రూపీస్ వేసుకోండి అంతే. వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, అద్దిరిపోయే పెన్నులు, వాచ్లు ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఇవి బ్రాండెడ్ వాచెస్, కాకపోతే ఫస్ట్ కాపీ. ఎవరైనా సరే మలేషియా వస్తే తప్పనిసరిగా వేసుకునేది ఏంటంటే ఐ లవ్ మలేషియా అనే టీ షర్ట్లో. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక్కొక్క టీ షర్ట్ వచ్చి 7 రింగెట్స్ ఉంది. అంటే మన కరెన్సీలో 140 రూపాయలు కూడా కాదు, 130 రూపాయలు ఉంది అంతే. టీ షర్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో. భయ్యా పరిచయం అయినా బ్రో, యువర్ నేమ్? అమ్యూల్. సో ఇది హౌ మచ్ దిస్ టీ షర్ట్ ప్రైస్? 8 రింగెట్స్ ఓన్లీ. 8 రింగెట్లు. ఏ సైజ్ అయినా ఎత్తుకోవచ్చు. 8 రింగెట్లు అంటే మన కరెన్సీలో 150 రూపాయలు బా. అది మొత్తం వైట్ టీ షర్ట్లు, కలర్ఫుల్ కొనే పండగే. చాలా బాగున్నాయి టీ షర్ట్స్ అన్నీ. ఫారినర్స్ చూడండి అసలు పండగ చేసేస్తున్నారు మొత్తం. ఇక్కడికి రావడం, షాపింగ్లు చేయడం. అందులో ఈరోజు సండే, ఎంజాయ్ పండగ. అమ్మాయిలు రండమ్మా, ఇండియాలో ఉండే అమ్మాయిలు అందరూ ఒకసారి మలేషియాకి రండి. హస్బెండ్నో బాయ్ ఫ్రెండ్నో ఎవరినో వేసుకొచ్చినప్పుడు ఈ వీడియో చూపించండి వాళ్ళకి. చూపించి ఇక్కడికి వచ్చి మీ దందాన్ని షురూ చేయండి. మొత్తం 1000 రూపాయలకి మంచి డ్రెస్సులు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ డ్రెస్సులు. చూడండి, మొత్తం అంతా కూడా ఈ ఫారినర్స్. ఎన్ని డ్రెస్సులు రా బాబు. చూడండి, సాక్స్లు 3 పీసెస్ వచ్చేసి 10 రింగెట్స్ అంటే 170 రూపాయలకి దగ్గర 3 జతల సాక్స్లు అయితే ఇస్తారు. అమ్మాయిలు కనపడుతున్నాయి డ్రెస్సులు చూడండి అసలు ఎలా ఉన్నాయి మొత్తం. ఇక్కడ చిన్న బ్యాగులు ఉన్నాయి చూడండి, క్యారీ-ఆన్స్ అంటారు. ఈ క్యారీ-ఆన్స్ జస్ట్ 20 రింగెట్స్. 20 రింగెట్స్ అంటే 480 రూపాయలు. చూడండి మొత్తం అసలు ఎంత బాగున్నాయో బ్యాగులన్నీ. ఇక్కడ చూడండి షార్ట్స్ ఉన్నాయి, మంచి బ్రాండెడ్ షార్ట్స్. ఇవన్నీ కూడా 500 రూపీస్కి. అంటే యూఎస్ పోలో, నైక్, పుమా అట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ మార్కెట్లో ఏం కొనకపోయినా పర్లేదు కానీ అలా చూస్తూ గడిపేయచ్చు. ఆ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు మొత్తం కలర్ఫుల్ మార్కెట్. 1/2 కిలోమీటర్ ఉంటుంది మొత్తం లెంత్. ఎంజాయ్ పండగ. ఈ మార్కెట్లో మీరు అలసిపోయి టైర్డ్ అయిపోతే మీకు జ్యూస్ షాప్ కూడా ఉంది. ఏ జ్యూస్ తీసుకున్నా సరే మీకు 6 రింగెట్స్.
ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎలా వచ్చి తాగుతున్నారో. అలాగే మార్కెట్ ఇంకొంచెం ఇలా కూడా ఉంటుంది లోపలికి. మార్కెట్ అంతా అసలు కళ్ళ ఆడిపోతుంది. సండే కదా, అందులోనూ అదిరిపోయింది. చూస్తే కనుక పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం తీసుకెళ్ళాను, చాలా చాలా బాగున్నాయి పర్ఫ్యూమ్స్ అయితే. డెడ్ చీప్ మార్కెట్ అప్ప. మీరు ఏది పట్టుకోండి, మీరు ఏది తీసుకోండి, మొత్తం డెడ్ చీప్. షూస్ దగ్గర నుంచి, వాచెస్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, టీ షర్ట్ల దగ్గర నుంచి మొత్తం డెడ్ చీప్ అంతే. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొంటున్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తే మీరు అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగులు చూడండి అసలు ఎలా ఉన్నాయో. మనకు మాత్రం బొక్కలో చిన్న వ్యాలెట్ ఒకటి, అంతే కదా, మనకు మాత్రం తొక్కలో చిన్న వ్యాలెట్ ఒకటి, 2-3 కార్డులు, ఇంత చిల్లర, అంతకు మించి ఇంకా దాంట్లో ఏమీ ఉండదు. వాళ్ళు మాత్రం సంచులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అందులో ఏం పెడతారో ఏం మోస్తారో తెలియదు. కానీ మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కొంటుంది కూడా హ్యాండ్ బ్యాగులు. ఇక్కడ చూస్తే మీరు సన్ గ్లాసెస్ స్టార్టింగ్ 10 రింగిట్స్ నుంచి మొత్తం అంతా కూడా ఇవి పోలరైజ్డ్ సన్ గ్లాసెస్. ఎవరికైనా సరే గిఫ్ట్ చేయడానికి కానీ, లేకపోతే ఇంట్లో మామూలుగా డెకరేషన్కి అతికించుకోవడానికి కానీ స్టిక్కర్స్ అవి ఉంటాయి కదా, ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అవన్నీ కూడా. ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ అయితే. అక్కడ చూడండి షార్ట్లు 10 రింగిట్లు, టీ షర్ట్లు 10 రింగిట్లు, మొత్తం 10-15 రింగిట్లే. అంతా కూడా మీకు 200 రూపీసే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెప్పులు అయితే జస్ట్ 30 రింగిట్స్ నుంచి, అంటే మీకు 550 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. భలే ఉన్నాయి చెప్పులు అయితే మొత్తం. అసలు చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇక్కడ. లోకల్స్ అంతా కూడా ఇవే చెప్పులు యూజ్ చేస్తారు. ఫ్యాషన్ ఇష్టపడే గర్ల్స్కి అయితే ఇలాంటి డ్రెస్సులు అయితే చాలా 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 చీప్లో దొరుకుతాయి ఇక్కడ. మొత్తం అంతా కూడా మీకు 20 రింగిట్స్, 25 రింగిట్స్, 30 రింగిట్స్ నుంచి అయితే డ్రెస్సులు స్టార్ట్ అవుతాయి. చూడండి అసలు ఎన్ని కలర్ఫుల్ డ్రెస్సులు, ఎన్ని రకాలు, ఎన్ని డిజైన్లు, లోపల కూడా మొత్తం అంతా ఉన్నాయి చూడండి. పండగే పండగ. అక్కడ గర్ల్స్కి అయితే హ్యాండ్ బ్యాగ్ టైప్ ఉంది చూడండి, అది 10 రింగిట్స్ నుంచి స్టార్టింగ్. జలన్ ప్యాట్లింగ్ స్ట్రీట్లో ఇంకా మనం కొంచెం లోపలికి వచ్చాము, మెయిన్ షాపింగ్ ఏరియాకి. ఇదంతా కూడా ఇంకొంచెం షోరూమ్ లాగా ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కూడా, మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అబ్బా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వరల్డ్స్ 2nd టాలెస్ట్ టవర్. దీని హైట్ వచ్చేసి 679 మీటర్స్. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి బుర్జ్ ఖలీఫా ఉంది, ఇది వరల్డ్లోనే 2nd ప్లేస్లో ఉంది. దీని నేమ్ వచ్చేసి వారిసన్ మెర్డేకా 118 అని పిలుస్తారు. చూడొచ్చు ఎంత ఉంది తెలుసా, ఆకాశాన్ని తాకుతుంది. 700 మీటర్స్ హైట్ అంటే మామూలు విషయమా చూడండి. ఇది వచ్చేసి ఇంకొక స్ట్రీట్, షాపింగ్ దీంట్లోనే ఇంకొక స్ట్రీట్ వచ్చాం పక్కకి. ఇదైతే కళ్ళకళలాడిపోతుంది మొత్తం స్ట్రీట్ అంతా. ఇక్కడ మీరు చూసుకుంటే ఫోన్ పోచ్లు, కవర్లు, హెడ్సెట్లు, డ్రోన్లు, ఇంటర్నేషనల్ ఛార్జింగ్ సాకెట్లు అన్నీ మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో. ఎన్ని రకాలు అసలు బట్టలు కావచ్చు, మత్తి పోతుంది బాబా. గంట సేపటి నుంచి తిరుగుతున్నాను. అసలు షాపింగ్ చేయాలని వెర్రి ఉంటుంది కదా, వాడు ఇక్కడికి వస్తే మాత్రం తిమ్మురు అణిగిపోద్ది వాడికి. అంత పెద్ద షాపింగ్ మార్కెట్ ఇది, చాలా పెద్ద షాపింగ్ మార్కెట్. ఆడెవడో ఏదో తింటున్నాడు, తింటూ చైనీస్ అతను తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నాడు. ఆ గబ్బు తిండి నాకెందుకు నాయన, నేను ఉన్నదే తినలేక చచ్చిపోతున్నా. పిల్ల రకాల బా. అమ్మగారు కింగో క్వీనో తెలియదు మరి, ఇంతమంది సెక్యూరిటీ. బ్రాండెడ్ కడ్రాయలు 10 రింగిట్స్, అంటే మన కరెన్సీలో 170 రూపాయలు. పండగ చేసుకోండి. అసలు బ్రాండెడ్ కడ్రాయర్ లాగా పోజు కొట్టచ్చు వేసుకొని, ప్యాంట్ పైకి. చాలా మంది కొడతా ఉంటారు కదా పోజ్ అలా. ఇది మార్కెట్ ఇంకొక ఇంటికి అయితే వచ్చాం మనం. చూడండి అసలు మొత్తం ఫారినర్స్, బయట కంట్రీస్ నుంచి వచ్చి మరీ కొంటున్నారు ఇక్కడ. మొత్తం అసలు బ్యాగులు, బట్టలు, అందరూ హైయెస్ట్ కొంటుంది అయ్యే. బట్టలు బ్యాగులు అంతే కదా. షాపింగ్ అంటే పిచ్చిలేంది ఎవరుకుంటా చెప్పండి. నేనైతే ఏ షర్ట్కి ఏ ప్యాంట్ వేసుకున్నానో కూడా చూసుకొని వెళ్ళిపోతా. మనకి అసలు బట్టల మీద, వీటి మీద, వాటి మీద శ్రద్ధ లేదు. అందుకే మీరు నా వీడియోలు చూస్తే నేను అసలు ఏ బట్టలు ఎందుకు ఏ కలర్లో వేసుకున్నానో కూడా తెలియదు, వెళ్ళిపోతూ ఉంటా కంటిన్యూ అయిపోయి. ఈ ఫారినర్స్ ఆనందానికి అవధులు లేవు. సన్ గ్లాసెస్, పూలు చూసిన తర్వాత. ఇక్కడ ఒక షాప్లో మాత్రం టీ షర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మొత్తం అంతా కూడా హిల్ ఫైర్, బాస్ ఆ బ్రాండెడ్ ఉన్నాయి. కలర్స్ కూడా బాగున్నాయి టీ షర్ట్స్. చూడండి ఇంకా షాపింగ్ ఏం చేయబుద్ది అవుద్ది. స్ట్రీట్ అంతా మొత్తం సందడి. ఆల్మోస్ట్ డే మొత్తం ఇలాగే ఉంటుంది స్ట్రీట్.
కానివ్వండిరా, కానివ్వండి కానివ్వండి కానివ్వండి. గ్యాప్ కూడా లేదు అసలు, కొంచెం కూడా గ్యాప్, నడిచి వెళ్ళడానికి కూడా గ్యాప్ లేదు. షాపింగ్ ఏమో తెలియదు కానీ వీళ్ళు కొడుకొచ్చే పర్ఫ్యూమ్ గొబ్బుకి నా తలదిగి పడిపోయాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చారు. అది పర్ఫ్యూమా అత్తరా ఏంటనేది తెలియలేదు. వీళ్ళ మధ్యలో నడుస్తుంటే మాత్రం అసలు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్, హెడేక్ వచ్చేస్తుంది నాకు. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశాం కదా, ఈ పక్కన ఇంకొక స్ట్రీట్ ఉంటుంది, ఇది కూడా షాపింగ్ స్ట్రీట్. ఇందులో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అరే ఇక్కడ కూడా మొత్తం అమ్మాయిలకే ఉన్నాయి రా బాబా. మొత్తం హ్యాండ్ బ్యాగులు, పర్సులు చూడండి. మలేషియా మార్కెట్ మొత్తం అబ్బాయికి పనికొచ్చేటి 2 వస్తువులు ఉంటే అమ్మాయిలకు పనికొచ్చేటి 20 ఉన్నాయి. 20. భగవంతుడు ఇక్కడ కూడా మనకి ఎందుకు అన్యాయం చేశాడో తెలియలేదు. ఫైట్ చేయాలి మనం దీని మీద. వదిలే, మనకు ఎక్కువ ఉంటే కూడా మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుని అన్ని విధాల లాస్ అయిపోతాము. మనకు తక్కువ ఆప్షన్ ఉండటమే కరెక్ట్. చాలా కాన్ఫిడెంట్గా ఆ ఫ్లవర్స్ అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ అనుకుంటున్నారేమో. ఈ ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు, అవంతా కూడా కాటన్, తర్వాత ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ బొకేలో ఒక ఫ్లవర్ బొకే తీసుకోండి, ఒక అమ్మాయికి వేయండి, ప్రపోజ్ చేయండి. ఆ అమ్మాయి కనుక యాక్సెప్ట్ చేయలేదంటే సేమ్ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఇంకొక అమ్మాయికి వేయండి. అట్లా 100 మంది అమ్మాయిలకి ఇచ్చినా సరే ఈ ఫ్లవర్ బొకే ఏం వాడిపోదు, ఎందుకంటే ఇది మొత్తం ప్లాస్టిక్. స్ట్రీట్లో ఎక్కువ వ్యాలెట్లు, పెన్నులు, తర్వాత పర్సులు, చిన్న చిన్న క్యారీ ఆన్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే చెప్పులు, టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి, అసలు చెప్పులు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మొత్తం. బా, షూస్ కూడా ఉన్నాయి. ఈ స్ట్రీట్లో బ్యాగ్స్ చూడండి, అసలు మొత్తం మీకు మంచి రీజనబుల్ డీల్స్లో దొరుకుతాయి. 30 రింగిట్స్, 40 రింగిట్స్, 50 రింగిట్స్ నుంచి బ్యాగ్సే. ఈ పిల్ల ఉంది కదా పాపం, ఈ పిల్ల మాకు ఇక్కడ ఉన్నటువంటి టీ షర్ట్స్ అన్నీ చూపించింది. ఆ టీ షర్ట్స్ అయితే నేను 2 తీసుకున్నాను. 13 రింగిట్స్ 13 రింగిట్స్ 13 రింగిట్స్ అంటే 260 రూపీస్. బాగున్నాయి. కనీసం మలేషియా వచ్చి ఒక టీ షర్ట్ కూడా కొనుక్కోకపోతే ఏం బాగుంటుంది, అందుకోసం అని చెప్పి ఒక్క టీ షర్ట్ చేతిలో ఉన్నాయి కదా, వీటిని చూసి నేను టీ షర్ట్ అమ్ముకునే బిజినెస్ పెట్టాను అనుకోవద్దు. ఇక్కడ క్రాంతి, నేను ఇద్దరం కలిపి కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాము. క్రాంతి ఒక 4-5 టీ షర్ట్లు గివ్ అవే ఇస్తాడంట. నేను 2 టీ షర్ట్లు తీసుకున్నాను. ఈచ్ టీ షర్ట్ వచ్చేసి 10 రింగిట్స్ అబ్బా, అంటే 170 రూపీస్ అనుకోండి. అది నేను 2 తీసుకున్నా, మిగతా మొత్తం క్రాంతియే. నేను ఈ చేతిలో పెట్టుకుని తిరుగుతుంటే అందరూ నన్ను టీ షర్ట్లు అమ్ముకునే వాళ్ళలాగా చూస్తున్నారు. ఇక్కడ 100 రూపాయలు అన్నా, 100 రూపాయలు టీ షర్ట్ అన్నా, 100 రూపాయలు అన్నా, 100 రూపాయలు టీ షర్ట్, టీ షర్ట్ అన్నా, నా దగ్గర డబ్బులు, బెస్ట్ డీల్ అన్నా, నా దగ్గర డబ్బులు 2 కలిపి 500 అన్నా, కానీ నీకు మాత్రం 150 రూపాయలకి టీ షర్ట్ అన్నా. నువ్వు 80 రూపాయలకు కొనుక్కొని మాకు 100 రూపాయలకి అమ్ముతున్నావు. పక్కనే స్ట్రీట్ ఉంది. లేదన్నా, లేదన్నా, 100 రూపాయలు అన్నా, 100 రూపాయలు లేదు, 80 రూపాయలే. ఇండియా వెళ్ళడానికి డబ్బులు లేవన్నా. మా టీ మార్ట్లో 50 రూపాయలు ఇస్తావా? 50 రూపాయలకి ఇండియా రావడానికి డబ్బులు లేక మలేషియన్ జంక్షన్ లో టీ షర్ట్లు అమ్ముకుంటున్న రూపేష్ తెలుగు ట్రావెలర్. thumbnail బాగుంది కదా. టీ షర్ట్స్ అన్నీ ఇందాక మనం చూసినటువంటి షాపింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కొన్నాం. ఇవన్నీ నావి కాదు, క్రాంతివి కొన్ని ఉన్నాయి. ఇందులో నావి కేవలం 2 టీ షర్ట్స్ ఉన్నాయి. క్రాంతి మిగిలినవన్నీ కూడా గివ్ అవేస్ ఇవ్వబోతున్నాడు. అక్కడ మ్యాక్సిమం తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి. సో ఎవరైనా మలేషియా వస్తే తప్పకుండా చూడండి, అది ఒకసారి విజిట్ చేయండి. మొత్తం బ్రాండెడ్ కానీ అన్నీ కూడా లో ప్రైస్లో దొరుకుతున్నాయి. హాస్టల్కి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మలేషియా వచ్చే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాబాయ్. షైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మలేషియా.